రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కుంది ఫ్రీ ఫర్ ఆల్ పేషెంట్స్. ఇది మన ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్టులు వీడియోలు వదలగొట్టేస్తున్నారు. ఎవరికి నచ్చిన ఆర్టికల్స్ వాడు, ఎవరికి నచ్చిన వీడియోస్ వాడు పెట్టేస్తున్నాడు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది చూసుకుంటే కనుక మన టీవీ నైన్ కూడా 30 minutes వీడియో పెట్టాడు. వాడెంత దౌర్భాగ్యుడు అర్థం చేసుకోవచ్చు. అలా రిలయబుల్ సోర్స్ అనేది లేకుండా ఎట్లా పబ్లిష్ చేస్తారో నాకు అర్థం కావట్లా. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కుంది, కానీ అది ప్రూవ్ అయిందా అంటే కనుక ల్యాబ్ పరంగా, అంటే ఎక్స్పెరిమెంటల్ గా, థియరిటికల్ గా ప్రూవ్ అయింది. అట్లాగే జంతువుల మీద మాత్రమే ప్రయోగించారు. వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కనుక రష్యా స్టైండిట్స్ మానవుల మీద ఇంకా ప్రయోగం జరగలేదు, ప్రయోగాలు పూర్తవుతాయి 2035 అంటే 2035వ సంవత్సరం వరకు టైం తీసుకుంటది అని. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే కనుక mRNA మెసెంజర్ RNA ఇది వెళ్లి ఇమ్యూన్ సిస్టమ్ చెప్పుద్ది, అది అక్కడ క్యాన్సర్ సెల్ ఉంది, దాన్ని వెళ్ళి ఫైట్ చెయ్యి, దాన్ని వెళ్ళి మొత్తం తగ్గించే అని చెప్పుద్ది. ఈ కాన్సెప్ట్ మీద క్యాన్సర్ ఉన్న పేషెంట్ కి 60 to 70% వరకు క్యూర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కాకపోతే స్టేజ్ ని బట్టి ఈ ప్రయోగాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ఈ రష్యన్ వ్యాక్సిన్ ఎవరికి పనిచేస్తుంది అంటే కనుక మెయిన్ గా బ్రెయిన్ క్యాన్సర్, మెదడు క్యాన్సర్, అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్, అట్లాగే స్కిన్ క్యాన్సర్ అంటే చర్మ క్యాన్సర్, ఈ ముగ్గురికి పనిచేస్తుంది. హ్యూమన్ ట్రయల్స్ అవ్వలేదు. ఈ న్యూస్ నమ్మొద్దు. 2035 వరకు టైం తీసుకుంటది. ఫ్రెండ్స్, ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు దయచేసి. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్.